ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో భాగ్యస్థానం నుంచి పూర్వపుణ్యాన్ని ఎలా తెలుసుకోవచ్చు, అలాగే 9th హౌస్, భాగ్యస్థానం అంటే 9th హౌస్, ఈ 9th హౌస్ రిలేటెడ్ పూర్వపుణ్యం నుంచి ఎటువంటి అదృష్టం అనేది ఈ లైఫ్లో జాతకుడు అనుభవిస్తాడు. అంటే ఒక లైఫ్లో ఈ ప్రజెంట్ బర్త్లో ఈ జన్మలో ఒక జాతకుడి యొక్క అదృష్టాన్ని 9th హౌస్ నుంచి ఎలా చూడొచ్చు, అది కూడా పూర్వపుణ్యాన్ని రిలేట్ చేసి ఎలా చూడొచ్చు. అదృష్టం కావచ్చు, దురదృష్టం కావచ్చు. భాగ్యస్థానం యొక్క ప్రాముఖ్యత ఏంటి, 9th హౌస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది కొంతవరకు డిస్కస్ చేస్తాను. కొంత పూర్వపుణ్య రిలేటెడ్ కనెక్షన్స్ దృష్టికోణంలో, అలాగే లక్ని ఎలా ప్రమోట్ చేసుకోవచ్చు అనే కోణంలో కూడా. ఇంతకుముందు నేను పాస్ట్ లైఫ్ కర్మస్ గురించి చెప్తూ 5th హౌస్ గురించి 9th హౌస్ గురించి చెప్పడం జరిగింది. ఈ రెండు కూడా పూర్వపుణ్యాన్ని తెలియజేసేటువంటి స్థానాలు. అందులోనూ 9th హౌస్ అనేది పితృస్థానము, అలాగే పూర్వపుణ్యాన్ని తెలియజేసేటువంటి స్థానం. అంటే ఇంతకుముందు జన్మల్లో చేసినటువంటి ధార్మికమైనటువంటి పనులు కావచ్చు, దైవపరమైనటువంటి పుణ్యకార్యాలు, వాటిని సూచించి వాటి వలన వచ్చేటువంటి శుభ ఫలితాలు ఈ జన్మలో, అలాగే వాళ్ళ పెద్దలు ఎవరైతే పుణ్యకర్మలు చేశారో వారి ద్వారా వీరు కూడా ఆ పనులు చేశారో దాని ఫలితాలు ఈ జన్మలో ఎలా అనుభవిస్తున్నారు, ఇవన్నీ ఇండికేట్ చేస్తుంది 9th హౌస్. 9th హౌస్ అనేది చాలా చాలా ముఖ్యం. అందుకే చూడండి, 9th హౌస్ స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు, 9th లార్డ్ స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు చాలా అదృష్టవంతులుగా ఉంటారు. ఎప్పుడు కూడా అదృష్టం వారు వెన్నంటి ఉంటూ ఉంటుంది. వారు కొంచెం కష్టపడినా కానీ ఎక్కువ ఫలితాన్ని పొందుతూ ఉంటారు. కొంతమంది చాలా కష్టపడుతూ ఉంటారు, యావరేజ్ ఫినాన్షియల్ స్టేటస్లో, ఒక మిడిల్ క్లాస్ స్టేటస్లో ఉండిపోతూ ఉంటారు. కొంతమంది ఎక్కువ కష్టపడకపోయినా అదృష్టం కలిసి వచ్చి ఓవర్ నైట్ స్టార్స్గా అయిపోవడము, పెద్ద బిజినెస్ మెన్గా అవ్వడము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే అంత పెద్ద స్టార్డమ్ రావడానికి కావచ్చు, అంత పెద్ద సక్సెస్కి రావడానికి ఇంతకుముందు జన్మలోనే కృషి జరిగింది. ఈ జన్మలో దాని కంటిన్యూషన్ అనేది అనుభవిస్తున్నారు. అది తెలియచేసేది 9th హౌస్. 9th హౌస్ అనేది ఒక వ్యక్తి యొక్క ధార్మిక చింతన, తాను ఏ మతంలో ఉన్నా సరే ఆ మతం పట్ల విశ్వాసము, అందులో చెప్పినటువంటి సూత్రాలను ఎంతవరకు పాటిస్తున్నాడు, దైవం పట్ల ఎంత విశ్వాసం కలిగి ఉంటాడు, ఇది 9th హౌస్. అన్ని హౌసెస్ కంటే ముఖ్యమైనది 9th హౌస్. ఈ దృష్టికోణంలో చూసినప్పుడు దైవం పట్ల ఎంత విశ్వాసం కలిగి ఉంటాడు, ఎంత ధార్మికమైన జీవనం ఉంటుంది, ఎంత దివ్య జీవనం ఉంటుంది, ఎంత రిలీజియస్ పర్సన్గా ఉంటాడు, అలాగే ఆచార వ్యవహారాలు కావచ్చు, శాస్త్రజ్ఞానము, పురాణాలు, వీటి పట్ల ఎంత ఆసక్తి ఉంటుంది, వాటిని జీవితంలో ఎంతవరకు అమలుపరుస్తాడు, వీటిని సూచిస్తూ ఇదివరకు అలాంటి లైఫ్ని లీడ్ చేశాడా, ఆ లీడ్ చేయడం వల్ల ఈ జన్మలో అతనికి ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఇలాంటి విషయాలు మనం 9th హౌస్ నుంచి చూడొచ్చు. అందుకే మీరు చూడండి, కాలపురుష చక్రంలో 9th హౌస్ అనేది ధనస్సు అయింది, దానికి అధిపతి గురువు. అందుకే ఎప్పుడూ కూడా గురువు యొక్క ఆశీస్సులు, తండ్రి యొక్క ఆశీస్సులు ఇవన్నీ ఉన్నట్టయితే జీవితంలో పైకి వస్తారు. ఇది మన సనాతన ధర్మంలో నిత్య జీవితంలో చేయవలసినటువంటి కొన్ని పనులుగా చెప్పారు. 9th హౌస్ని యాక్టివేట్ చేసేటువంటి రెమెడీస్నే చూడండి. మనం చిన్నపిల్లల నుంచి నేర్పిస్తాము, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అంటే తల్లిని, తండ్రిని, గురువుని గౌరవించు అని. అది చేయడము ఇండైరెక్ట్గా 9th హౌస్ని యాక్టివేట్ చేయడమే, 9th హౌస్ని స్ట్రాంగ్ చేసుకోవడము. ఎప్పుడూ కూడా అక్రమాలు చేయొద్దు, అన్యాయాలు చేయొద్దు, ఇతరులని దూషించొద్దు, చెడ్డవారికి దూరంగా ఉండు, ఇవన్నీ కూడా 9th హౌస్ రెమెడీస్. ఇది మనకి చిన్నతనం నుంచి మన సనాతన ధర్మంలో కూడా అన్ని ధర్మాల్లోనూ ఇది బోధిస్తూనే వస్తున్నారు. ఎవరైతే ఇటువంటివి పాటిస్తూ ఉంటారో వారికి ఎప్పుడు కూడా 9th హౌస్ యొక్క ప్రొటెక్షన్ అనేది ఉంటుంది, ధర్మం వారిని రక్షిస్తూ ఉంటుంది. అందుకే అన్నారు, ధర్మో రక్షతి రక్షితః. ఈ విధంగా 9th హౌస్ యొక్క ప్రాముఖ్యత ప్రతి జాతకుడిలోనూ ఉంటుంది ఎంతో కొంత. కొంతమందికి 9th హౌస్ యొక్క యాక్టివేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి తక్కువగా ఉంటుంది. అయితే ఈ 9th హౌస్ ఎంతవరకు యాక్టివ్గా ఉంది అని కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడూ చూడండి, మన సనాతన ధర్మంలో ధర్మానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో దానానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. దాన ధర్మాలు అన్నారు. ధర్మం కంటే ముందు దానాన్ని చెప్పారు. అంటే త్యాగనిరతి, కొంత త్యాగ దృష్టి, అంతా నాకే కావాలనుకోకుండా ఇతరులు కూడా పెడదాము అనేటువంటి ఒక ధార్మిక చింతనని పెంపొందించడానికి ముందు దానాన్ని చెప్పారు, తర్వాత ధర్మం. అందుకే ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా అందులో దానం అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది.
ఇంకా స్త్రీలకి అర్థమయ్యేటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా నేను రిలేట్ చేసి చెప్తాను. ఇంతకుముందు అయితే గృహిణులు అందరూ కూడా పేరంటాలు అనేది చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ ట్రెండ్ తగ్గింది. అందులో శనగలు దానం ఇచ్చేవారు. శనగలు గురువుకు ప్రతీక. అలా ఇవ్వడం వలన గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది, అంటే దైవం యొక్క అనుగ్రహం కలుగుతుంది, సద్బుద్ధి వస్తుంది, ఇంట్లో మంగళకరమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయి. ఇలా చిన్న చిన్న అలవాట్ల ద్వారా కూడా 9th హౌస్ని యాక్టివేట్ చేయడం అనేది మన నిత్య జీవితంలో ఒక ధర్మంగా చెప్పబడింది. ఆ దృష్టితో చేయకపోయినా ఆ ఫలితం మాత్రం వస్తుంది. అలాగే 9th హౌస్ ఎవరికి ఎంత యాక్టివ్గా ఉంది అని ఎలా తెలుసుకోవాలంటే చిన్న చిన్న సూత్రాలు కొన్ని గమనిస్తే మనకు అర్థం అవుతుంది. ఉదాహరణకి 9th హౌస్లో ఏమన్నా ప్లానెట్స్ ఉన్నాయా, అది మ్యాలిఫిక్ కావచ్చు, బెనిఫిక్ కావచ్చు, శుభగ్రహాల పాపగ్రహాల తర్వాత 9th హౌస్లో ప్లానెట్స్ ఉన్నాయా. 9th హౌస్లో ప్లానెట్స్ ఉన్నాయి అంటే వారికి 9th హౌస్ అనేది యాక్టివేట్ అయితే యాక్టివేట్ అయిందంటే దానికి సంబంధించినటువంటి పూర్వజన్మకు సంబంధించినటువంటి కష్టం కానీ సుఖం కానీ ఈ జన్మలో అనుభవిస్తాడు. అలాగే 9th లార్డ్ లగ్నంలో ఉండడం, ఇది చాలా చాలా మంచి ప్లేస్మెంట్. నైసర్గిక పాపగ్రహమైనా సరే 9th లార్డ్షిప్ తీసుకుంటే చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అటువంటి 9th లార్డ్ లగ్నంలో ఉన్నాడా, అలా కనుకున్నట్టయితే వారికి ఎప్పుడు కూడా అదృష్టం వెన్నంటూ ఉంటుంది. వారికి కష్ట సమయంలో గురువులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరో ఒకళ్ళు వచ్చి సహాయాన్ని అందిస్తారు. అది మాట సాయం కావచ్చు, డబ్బు సాయం కావచ్చు, అప్పుడు ఏది అవసరమో అది వారికి అందుతుంది. అదేవిధంగా లగ్నంలో 9th ఉండడం, అది కూడా చాలా గొప్ప యోగము. భాగ్యాధిపతి 9th లార్డ్ లగ్నంలో ఉండడము, లగ్నాన్ని చూడడము, అలాగే లగ్నాధిపతి భాగ్యాధిపతి కలిసి ఉండడం, ఇవన్నీ కూడా ఆ జాతకుడికి నీకు ఈ జీవితంలో దైవానుగ్రహం అనేది ఉంది, దాన్ని నువ్వు పెంచుకోవడం అనేది నీ చేతుల్లో ఉంది అని ఒక ఇండికేషన్ ఇవ్వడమే. ఎప్పుడు కూడా జ్యోతిష్యంలో ఉన్న పరిస్థితులను చెప్పి ఫ్రీ విల్ అనేది జాతకుడికి వదిలేస్తాయి గ్రహాలు. నీ పరిస్థితి ఇలా ఉంది, ఉన్నటువంటి అదృష్టం ఇలా ఉంది, దాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తే పెరుగుతుంది. అయితే దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది తప్ప పెరగడం అయితే పెరుగుతుంది. అది దాని ఫలితం ఈ జన్మలో వస్తుందా తర్వాత జన్మలో వస్తుందా అనేది ఎవరికీ తెలియదు, ఒక భగవంతుడికి తప్ప. అందుకే ఎప్పుడు కూడా పుణ్యకర్మలు చేస్తూ ఉండమన్నారు. ఫలితాలను ఆశించొద్దు అన్నారు తప్ప ఫలితం రాదు అనలేదు. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఫలితం రాదు. ఇప్పుడు ఈ పూజ చేసేసి మర్నాడే ఫలితం రావాలి అంటే రాదు. అది ఎప్పుడైనా రావచ్చు, అది భగవంతుడి ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఈ సూత్రాన్ని మనం సనాతన ధర్మంలో ఎప్పుడూ కూడా విశ్వసించాలి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు. కర్మ మీద నీకు పూర్తి అధికారం ఉంది, కానీ ఫలం మీద లేదు. ఆ అధికారం భగవంతుడి మీద ఉంది. ఆయన కనుక అందుకే ఏ పుణ్యకార్యం చేసినా కృష్ణార్పణమస్తు ఇలా భగవంతుడికి అర్పణ చేస్తూ ఉంటాం. ఎందుకంటే అది ఆయనకి ఇచ్చేస్తాం ఆ తాళం చెవులు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఫలితాన్ని ఇస్తాడు, అవసరమైనప్పుడు ఇస్తాడు. అది ఆయన గొప్పతనం. ఇక 9th హౌస్ విషయానికి వచ్చినట్టయితే ఈ విధంగా 9th హౌస్ అనేది ఒక వ్యక్తి యొక్క, ఆ జీవుడి యొక్క డివైన్ స్టేట్ ఏంటి, భగవంతుడితో జీవుడికి ఉన్నటువంటి సంబంధం ఏంటి. ఇక్కడ భగవంతుడు అంటే కేవలం పూజలు చేయడము అనే కాదు, ధార్మిక చింతన, నైతిక విలువలు, సత్ప్రవర్తన, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క విభూతులే. ఇవన్నీ ఎలా ఉన్నాయి ఒక జాతకుల్లో అని తెలియజేసే హౌస్ 9th హౌస్, 9th లార్డ్, 9th హౌస్లో ప్లానెట్స్. కాబట్టి 9th హౌస్ ఎప్పుడూ కూడా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి జీవితంలో అదృష్టం అనేది వెన్నంటి ఉంటుంది. దశ ఏదైనా కానివ్వండి. ఎందుకంటే ఇవన్నీ కూడా లైఫ్ టైంలో ఇచ్చేటువంటి లక్షణాలు. లగ్నాలు, అలాగే లగ్నంలో గ్రహాలు, ఇవి ఒక జాతకుడు యొక్క క్యారెక్టర్ని డిసైడ్ చేస్తాయి. వారు జన్మించినప్పటి నుంచి మరణించే వరకు వారి యొక్క ప్రొఫైల్ అలాగే ఉంటుంది. అయితే కొంతవరకు మార్చుకోవచ్చు, తనలో లిమిటేషన్స్, తనలో వీక్నెస్ కావచ్చు, చెడు గుణాలని తగ్గించుకునే ప్రయత్నం చేసినా ఆ ధోరణి, ఆ స్ట్రైక్ అనేది అలాగే ఉంటుంది, ఆ టెండెన్సీస్ అలాగే ఉంటాయి. అగ్ని ఎప్పుడూ వేడిగానే ఉంటుంది, నీరు ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. కాబట్టి లగ్నంలో గ్రహాలు, లగ్నాధిపతి, ఇతర కాంబినేషన్స్ ఇవన్నీ కూడా ఒక క్యారెక్టర్ని డిసైడ్ చేస్తాయి, ఒక జాతకుడు యొక్క క్యారెక్టర్ని డిసైడ్ చేస్తాయి. అయితే అందులో ఉన్న నెగిటివిటీని తగ్గించుకొని తన వ్యక్తిత్వంలో మార్పు చేసుకోవడం అనేది జాతకుడి చేతిలో ఉంటుంది. ఇటువంటి క్యారెక్టర్కి సంబంధించిన విషయాలను ఎన్నో తెలియజేస్తుంది 9th హౌస్. అలాగే 9th హౌస్లో ఉండేటువంటి గ్రహాలు కావచ్చు, 9th లార్డ్ ప్లేస్మెంట్ కావచ్చు, ఎప్పుడూ కూడా
9th హౌస్కి లగ్నానికి సంబంధం ఉండడం అనేది చాలా పెద్ద యోగంగా చెప్పబడింది. సరే, ఇక 9th హౌస్ ప్రీవియస్ జన్మకి ఉన్న కనెక్షన్ ఏంటి, అలాగే ఎటువంటి ఫలితాలు మనం ఆశించవచ్చు, 9th హౌస్లో ఉన్న ప్లానెట్స్ నుంచి కావచ్చు, 9th లార్డ్ నుంచి కావచ్చు, ఎలాంటి ఫలితాన్ని మనం ఆశించవచ్చు. ఇవి చూసినట్టయితే 9th హౌస్ అనేది 10th హౌస్కి 12th హౌస్, అంటే రాజ్యస్థానానికి వ్యయస్థానం అవుతుంది, భాగ్యస్థానం. వ్యయస్థానము అంటే ఎక్కువగా కష్టపడము, వ్యయము అంటే ఎక్కువ ఖర్చు పెట్టడం, అంటే శ్రమని, తన యొక్క ఎనర్జీని, వీటినంటింటి ఎక్కువగా ఖర్చు పెట్టడం అనేది సూచిస్తుంది 12th హౌస్. ఇక్కడ 10th హౌస్కి ఎప్పుడైతే వ్యయస్థానం అయిందో, పాస్ట్ లైఫ్లో అతను చేసినటువంటి పనులు ఎలాంటివి, దానివల్ల ఇప్పుడు ఎటువంటి ఫలితాలను అందుకుంటాడు. ఎందుకంటే 10th హౌస్ అనేది రాజ్యస్థానము అని పేరు ఇవ్వబడింది. ఒక వ్యక్తి యొక్క సోషల్ స్టేటస్, పేరు ప్రఖ్యాతులు, అతని యొక్క క్యారెక్టర్ ద్వారా గుర్తింపు. చాలామందికి ఒక పొజిషన్ అనేది ఉండొచ్చు, కానీ కొంతమందికి చూడండి వారి యొక్క వ్యక్తిత్వం ద్వారా చరిత్రలో నిలిచిపోతూ ఉంటారు. అటువంటి ఒక వ్యక్తిత్వాన్ని తెలియచేసేటువంటి స్థానం 10th హౌస్. ఎప్పుడైతే 12th హౌస్ అయినటువంటి 9th హౌస్ యాక్టివ్గా ఉంటుందో, పూర్వపుణ్యానికి సంబంధించిన హౌస్ ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటుందో, వారు ఇంతకుముందు చేసినటువంటి మంచి కర్మల వలన అటువంటి ఒక మంచి క్యారెక్టర్, దానికి సంబంధించినటువంటి ఫలితాలు ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటారు. అందుకే చూడండి 9th లార్డ్ 10th లార్డ్ కలిసి కేంద్ర కోణాల్లో ఉండడము, ఎక్స్చేంజ్ అవ్వడము, ఇవన్నీ కూడా ధర్మ కర్మాధిపతి యోగంగా చెప్పబడింది. దానికి ఒక యోగంగా కూడా పేరిచ్చారు. అద్భుతమైనటువంటి యోగం అది. చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులు ఉండడము, కేవలం డబ్బు సంపాదించడము, పెద్ద వ్యాపారవేత్తలుగా ఉండడమే కాకుండా సమాజాన్ని ఇన్స్పైర్ చేసేటువంటి వ్యక్తులు, తమ యొక్క క్యారెక్టర్ ద్వారా డివైన్ పర్సనాలిటీ, సద్గురువులు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా 9th హౌస్కి 10th హౌస్కి రిలేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. నిస్వార్థంగా జీవించడము, ఇవన్నీ కూడా 9th హౌస్ ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి లక్షణాలు. కేవలం ధనయోగం పర్స్పెక్టివ్తోనే అసలు ఏ హౌస్ని కూడా చూడకూడదు. 9th హౌస్ అనే కాదు, ఎంతసేపు నాకు డబ్బులు వస్తాయా, కోటీశ్వరుని అవుతానా, ఇంకో 2 బంగ్లాలు కొంటానా, ఇటువంటి దృష్టికోణంతోనే ప్లానెట్స్ని కావచ్చు, హౌసెస్ని, అలాగే ఆస్ట్రాలజీలో సూత్రాల్ని, హారోస్కోప్ని చూడడం అనేది కరెక్ట్ కాదు. దీనికి మించి కూడా ఎన్నో విషయాల్ని గ్రహాలు చెప్తూ ఉంటాయి. ఒక వ్యక్తి, ఒక జీవుడు భగవంతుని ఎలా చేరుకోవాలి అని సూచించే ఆ సబ్జెక్ట్ని కూడా చెప్తాయి గ్రహాలు. అందులో ముఖ్యమైనటువంటి స్థానం 9th హౌస్. భగవంతుడికి జీవుడికి ఉన్నటువంటి రిలేషన్ తెలియచేస్తుంది 9th హౌస్. అందుకే 9th హౌస్ స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తులకి స్పిరిచువల్ యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది, ఆధ్యాత్మిక చింతన ఉంటుంది, చిన్నప్పటి నుంచి ఉంటుంది. 9th లార్డ్ లగ్నంలో ఉన్న, 9th లార్డ్ లగ్నాన్ని చూస్తున్న, 9th లార్డ్ చంద్రుడు కలిసి లగ్నంలో ఉన్న, 9th లార్డ్ చంద్రుడు కలిసి లగ్నాన్ని చూస్తున్న వీరికి ఆధ్యాత్మిక చింతన అనేది చిన్నప్పటి నుంచి ఉంటుంది. మంచి మోరల్ క్యారెక్టర్ ఉంటుంది, స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ ఉంటుంది. ఇలాంటి చాలా మంచి గుణాలు ఇస్తుంది 9th హౌస్. అలాగే 9th హౌస్ అనేది 8th హౌస్ నుంచి 2nd హౌస్. 2nd హౌస్ సాధారణంగా మనం దేనికి చూస్తాం ఒకసారి ఆలోచించండి. 2nd హౌస్కి ధనస్థానం అని పేరు. లగ్నం నుంచి ధనస్థానం అంటే కూడబెట్టినటువంటి ధనము, ఏదైనా సరే అక్యుములేట్ చేయడం, అంటే కూడబెట్టడం అనేది సూచిస్తుంది 2nd హౌస్. 8th హౌస్ నుంచి ఎప్పుడైతే 2nd హౌస్ అయిందో 9th హౌస్, పూర్వజన్మల నుంచి సంపాదించుకున్నటువంటి పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు, ఎంత కూడబెట్టుకున్నాడు, దాన్ని ఈ జన్మలో ఎంత అనుభవిస్తున్నాడు అని తెలియజేసే హౌస్ 9th హౌస్. 8th హౌస్ అనేది పాస్ట్ లైఫ్కి సంబంధించిన హౌస్, అది ఇదివరకే మనం చెప్పుకున్నాం. కాబట్టి అటువంటి చాలా నిగూఢమైనటువంటి విషయాలను కూడా తెలియజేస్తుంది 9th హౌస్. అందుకే 9th హౌస్ బాగున్నప్పుడు వారికి వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తి కలిసి రావడం అనేది చాలా ఈజీగా జరుగుతుంది. 9th హౌస్ సపోర్ట్ లేకపోతే వారసత్వంగా వాళ్ళకి రావాల్సింది కూడా ఎన్నో అడ్డంకులు వచ్చి రావాల్సినంత రాకపోవడము, లేదా అన్యాక్రాంతం అయిపోవడము, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే పూర్వపుణ్యాన్ని సూచించేటువంటి స్థానం 9th హౌస్ ఎలాగో 8th హౌస్ కూడా అలాగే సాధనని తెలియజేస్తుంది 8th హౌస్. ఇంతకుముందు జన్మలో ఎంత మోక్ష సాధన చేశారో దానికి కంటిన్యూషన్గా ఈ జన్మలో 9th హౌస్ ఎంత యాక్టివ్గా ఉంది అనేది మనం చూడొచ్చు. ఈ విధంగా 9th హౌస్ 8th హౌస్ రిలేషన్ కూడా చాలా మంచిది స్పిరిచువల్ ప్రోగ్రెస్కి. అలాగే సడన్గా ధనయోగం రావడం చూస్తూ ఉంటాం. లాటరీలో చాలా పెద్ద అమౌంట్ వస్తుంది, ఒక్కసారిగా కోటీశ్వర్లు అయిపోవడము, సడన్ లక్ కలిసి రావడము, ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే 8th హౌస్కి 9th హౌస్కి స్ట్రాంగ్ రిలేషన్ ఉండి పాజిటివ్ రిలేషన్ ఉంది.
అందుకే అటువంటి ఆకస్మిక ధనయోగాన్ని కూడా ఇస్తుంది 8th హౌస్ 9th హౌస్తో రిలేషన్ ఉన్నప్పుడు. చాలా అదృష్టవంతుడండి అంటాం. ఎందుకంటే ఆ అదృష్టాన్ని అతను పూర్వజన్మలోనే చేసుకున్నాడు, అది ఈ జన్మలో ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. ఎందుకంటే 10 రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొనడం అనేది పెద్ద కష్టమేం కాదు, అదేం కష్టపడి చేసే పని కాదు అది. కానీ దానివల్ల కూడా కొన్ని కోట్లు లాటరీ తగులుతుంది. అంటే దానికి సంబంధించినటువంటి పుణ్యము అవన్నీ కూడా సాధన ఇంతకుముందు చేశాడు. దానం కావచ్చు, పుణ్యం కావచ్చు, ఇంతకుముందు జన్మలో చేశాడు. అందుకే 9th హౌస్ అనేది ఇప్పుడు దానాన్ని సూచిస్తుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు, దేవాలయానికి వెళ్ళి అర్చన చేయిస్తాము, హారతిస్తాము, 10 రూపాయలు హారతి పళ్ళెంలో వేస్తాం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, మనం ఎంత దానం చేస్తామో అదంతా మనం ఫిక్స్డ్ డిపాజిట్లో వేసినట్టే, దానికి వడ్డీతో సహా మనకి మళ్ళీ రిటర్న్ అనేది వస్తుంది. కాబట్టి అటువంటి భయం పెట్టుకోకూడదు. అందుకే దానాన్ని ఎక్కువగా ప్రోత్సహించారు మన ఋషులు, మన పెద్దవాళ్ళు. దానానికి అంత పెద్దపీట వేశారు. ప్రతి కార్యంలో దానం అవసరమే. పుణ్యకార్యం కావచ్చు, శ్రాద్ధకర్మలు కావచ్చు, దానాన్ని ఎక్కువగా చెప్పారు. అన్నదానాన్ని ఎక్కువగా ప్రోత్సహించారు. ద్రవ్య రూపంలో దానము ఏది చేసినా కానీ అది మనకి తిరిగి రిటర్న్ వస్తుంది. అంతేకాదు, ఎప్పుడైతే 9th హౌస్ దానాన్ని సూచిస్తుందో పితృస్థానం కూడా అయింది కాబట్టి వాళ్ళ వంశాన్ని రక్షించడమా లేదా వంశాన్ని శిక్షించడమా అని తెలియజేసేది కూడా 9th హౌసే. అందుకే దాన ధర్మాలు చేసి పుణ్యకార్యాలు చేసినప్పుడు ఎప్పుడు కూడా వంశం అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది, సత్సంతానం కలుగుతుంది, వాళ్ళు కూడా వృద్ధిలోకి రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా నైతిక ప్రవర్తనని సూచిస్తాయి. 9th హౌస్ ఎప్పుడు కూడా ఒక వ్యక్తి యొక్క ధార్మిక చింతన, నైతిక ప్రవర్తన దీన్ని సూచిస్తుంది. ఇక 5th హౌస్ నుంచి 5th హౌస్ 9th హౌస్, పూర్వపుణ్యాన్ని ఇంకా ఎంత బాగా పెంచుకుంటున్నావు అని సూచించే హౌస్ 9th హౌస్. దానివల్ల మీ సంతానం వృద్ధిలోకి వస్తారా లేదా అని సూచిస్తుంది 9th హౌస్. ఇక ఈ 9th హౌస్ని, 9th లార్డ్ని, ముఖ్యంగా భాగ్యస్థానాన్ని యాక్టివేట్ చేసుకోవడం ఎలా, ఇది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. దానికంటే ముందు ఒక్కొక్క గ్రహము 9th హౌస్లో ఉన్నప్పుడు ఎటువంటి ఇండికేషన్స్ ఇస్తుంది అని చూసినట్టయితే క్లుప్తంగా, ఎందుకంటే వీడియో నిడివి ఎక్కువ కాకుండా ట్రై చేస్తాను. రాహు 9th హౌస్ ప్లేస్మెంట్ అనేది చాలా ముఖ్యము. ఇది పితృదోషాన్ని తెలియజేస్తుంది. అలాగే ఫారిన్ ల్యాండ్కి సంబంధించినటువంటి 9th హౌస్లో ఎప్పుడైతే రాహు ఉంటారో అటువంటి జాతకులు ఫారిన్ కంట్రీలో సెటిల్ అవుతారు. వారి యొక్క మూలాల్ని వారు మర్చిపోవాల్సి వస్తుంది. అంటే రూట్స్ ఏవైతే ఉన్నాయో వారి కల్చర్ యొక్క రూట్స్, వారికి సంప్రదాయానికి సంబంధించినటువంటి ఆ మూలాలు ఏవి ఉన్నాయో అవి ఖండించబడతాయి, ఛేదించబడతాయి రాహు 9th హౌస్లో ఉన్నప్పుడు. అందుకే చాలామంది రాహు 9th హౌస్లో ఉన్నప్పుడు మాత్రమే సిటిజన్షిప్ మారడము, యూఎస్కి వెళ్ళి అక్కడ సిటిజన్స్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే కేతు 9th హౌస్లో ఉన్నప్పుడు కూడా ఎక్కువగా ఫారిన్ కనెక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. స్ట్రాంగ్గా ఉంటే ఫారిన్ బిజినెస్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్, వీటి ద్వారా మంచి లాభాలు. కేతు నెగిటివ్గా ఉంటే తీవ్ర నష్టాలు. అలాగే కర్మకారకుడైన శని 9th హౌస్లో ఉన్నాడు అంటే పాజిటివ్గా ఉంటే వారికి ఎప్పుడూ కూడా చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది, కలిసి వస్తూ ఉంటాయి. నెగిటివ్గా ఉన్నాడు అంటే ఎంత కష్టపడి పని చేసినా తమ ప్రత్యర్థులదే వారి మీద పైచేయి అయి ఉంటుంది. ఇలాంటివి కూడా ఇస్తాడు శని. ముఖ్యంగా శని రెట్రోగ్రేడ్ అయి ఉన్నట్టయితే. వక్రించిన గ్రహాలు ఎప్పుడు 9th హౌస్లో ఉన్నా పూర్వజన్మ పాపంలో, పుణ్యంలో కొంత లోపం ఉంది, సంథింగ్ ఈజ్ రాంగ్, ఎంతో కొంత తప్పు జరిగింది అని అర్థము. అయితే పుణ్యం డామినేట్ చేస్తూ కొంత పాపం ఉండడం వలన ఓవరాల్గా అభివృద్ధి ఉన్నా కానీ మధ్యలో కొన్ని ఆటుపోట్లు అనేవి వస్తూ ఉంటాయి. అలాగే శుక్రుడు 9th హౌస్లో ఉన్నాడంటే స్త్రీల పట్ల అపచారం చేశాడు, రెట్రోగ్రేడ్ అయి ఉంటే. స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉంటే వివాహం అయిన తర్వాత అద్భుతంగా కలిసి వస్తుంది, వారి జీవితంలో సెటిల్మెంట్ ఉంటుంది, కళారంగంలో వాళ్ళు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, ఇలా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారు శుక్రుడు 9th హౌస్లో ఉంటే. అదే నెగిటివ్గా ఉంటే, వక్రించడము ఇతర నెగిటివ్ కాంబినేషన్లో ఉన్నట్టయితే స్త్రీల వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే వారు ఎప్పుడు కూడా తల్లిని, భార్యని, తోబుట్టుల్ని ఎప్పుడు కూడా ఆదరించడము, గౌరవించడము చేస్తూ ఉండాలి. అదొక రెమెడీగా పనిచేస్తుంది వారికి. ఇక గురువు 9th హౌస్లో ఉన్నాడు స్ట్రాంగ్గా అంటే మంచి విద్య ఉంటుంది, ఎడ్యుకేషన్. ఇప్పుడున్న సమాజంలో ఏది మంచి ఎడ్యుకేషను అది వారు పొందుతారు. వాళ్ళ యొక్క తండ్రి యొక్క ఆశీస్సులు ఉంటాయి. వారికి తండ్రి యొక్క గైడ్ లాగా జీవితంలో ఏదైనా కష్టం వస్తే డైరెక్షన్ ఇచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే గురువుల యొక్క ఆశీర్వాదం ఉంటుంది. వాళ్ళ ఆశీర్వాదం వల్ల వారి ఫ్యామిలీ అంతా కూడా ఇప్పుడు రక్షించబడుతూ ఉంటుంది. ఇక బుధుడు 9th హౌస్లో ఉన్నట్టయితే మంచి వాక్పటుత్వము, మాటకారితనము, దాంతో వాళ్ళు జీవితంలో పైకి రావడము,
ప్రవచనకర్తలు ఉంటారు చూడండి, ఇలాంటి వాళ్ళు కూడా మెర్కురీ 9th హౌస్ రిలేషన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఇటువంటి రిజల్ట్స్ వస్తాయి. అలాగే ఆస్ట్రాలజీలో కూడా మంచి స్పాంటేనియస్గా ప్రెడిక్షన్స్ చేయగలగడము ఇలాంటివన్నీ కూడా ఇస్తాడు బుధుడు 9th హౌస్ రిలేషన్లో ఉన్నట్టయితే. అదే పాడైనట్టయితే మాటలతో సమస్యలు కొని తెచ్చుకోవడము, వ్యాపారంలో తీవ్ర నష్టాలు, ఒడిదుడుకులు ఇలాంటివి ఇస్తాడు. ఇక కుజుడు 9th హౌస్లో ఉన్నాడు అంటే అర్థము వారికి స్ట్రాంగ్గా ఉంటే భూ సంపద ఎక్కువగా ఉంటుంది, రియల్ ఎస్టేట్లో రాణిస్తారు, ఎక్కువ ల్యాండెడ్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఇలా చాలా మంచి ఫలితాలను అనుభవిస్తారు. ఇదే నెగిటివ్గా ఉంది అంటే ఎప్పుడూ కూడా అన్నదమ్ములతో సమస్యలు, ఆఫీసులో కొలీగ్స్తో కొట్లాటలు, ఏదో ఒక స్కామ్లో ఇరుక్కోవడము, వివాదంలో ఇరుక్కోవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వారి యొక్క దురుసు ప్రవర్తన వలన కావచ్చు, లేదా తెలియకుండా ఒక మాట అనడం వల్ల కావచ్చు, వీటి వల్ల ఎక్కువ సమస్యను కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇక రవి కనుక 9th హౌస్లో ఉన్నాడు పాజిటివ్గా అంటే తండ్రి యొక్క సహకారం ఉంటుంది. ఒక్కొక్కసారి తండ్రి బిజినెస్ని వీళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారు, ఇంకా వృద్ధిలోకి తీసుకొస్తారు. అలాంటి ఎగ్జాంపుల్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. తండ్రి ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఒక స్థాయికి తీసుకొస్తే అతని కొడుకు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇంకా పై స్థాయికి తీసుకెళ్తూ ఉంటాడు. ఇదే రవి నెగిటివ్గా 9th హౌస్లో ఉన్నాడు అంటే అర్థము తండ్రితో విరోధము, తండ్రికి ఈ జాతకుడికి ఎప్పుడు కూడా పడకపోవడము, విభేదిస్తూ ఉండడము, తండ్రి సహకారం బొత్తిగా లేకపోవడము, తానే ఒంటరిగా జీవితంలో సమస్యలన్నింటినీ కూడా పోరాడుతూ ముందుకెళ్ళడము, ఈ విధంగా ఉంటుంది. చంద్రుడు 9th హౌస్తో రిలేషన్లో ఉన్నట్టయితే తల్లితో మంచి అనుబంధం ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటే ఎమోషనల్ నీడ్ ఉంటుంది తల్లి నుంచి. అంటే తాము ఎప్పుడు ఎమోషనల్ డిస్టర్బ్ అయినా తల్లి నుంచి మంచి ఓదార్పును పొందుతూ ఉంటారు, ఆ బ్లెస్సింగ్స్ అనే వాళ్ళకి ఉంటాయి. ఇదే పాడైనట్టయితే తల్లితో మనస్పర్ధలు, తల్లికి అనారోగ్యం ఎక్కువగా ఉండడం ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుంది. ఇక 9th హౌస్ని యాక్టివేట్ చేయడానికి ఎలాంటివి మనం చేసుకోవాల్సి ఉంటుంది ఇన్ జనరల్ అంటే 9th హౌస్లో ఏ ప్లానెట్ ఉంది లేదా 9th లార్డ్ ఎక్కడున్నాడు అనేది కాకుండా ఏమేమి చేసుకోవచ్చు 9th హౌస్ని యాక్టివేట్ చేయడానికి. అలాగే గ్రహాల రీత్యా కూడా తర్వాత చెప్తాను. ఎప్పుడూ కూడా నైతిక విలువలు పాటించాలి, జీవితంలో ధార్మిక జీవనాన్ని పాటించాలి, దైవభక్తి కలిగి ఉండడము, తరచూ దేవాలయాల సందర్శనం చేస్తూ ఉండడము, దానం ఎక్కువగా చేస్తూ ఉండడము, అలాగే పెద్దల్ని గౌరవించడము, తోలనాడకుండా ఉండడము, వారు చెప్పింది కరెక్టా తప్ప అనేది సెకండరీ, వారు ఎదురుకుండా లేదా వారి పరోక్షంలో కూడా వారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉండడము, ఇవన్నీ కూడా 9th హౌస్ని యాక్టివేట్ చేసేటువంటి అద్భుతమైనటువంటి రెమెడీస్ ఇవి. అలాగే ఎప్పుడూ కూడా సాత్విక్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడము, ఆల్కహాల్, డ్రింకింగ్, స్మోకింగ్, నాన్ వెజ్ వీటికి దూరంగా ఉండడము, ఇప్పుడు ఈ రోజుల్లో అయితే డ్రగ్స్ కూడా యాడ్ చేయాలి, వీటికి దూరంగా ఉండడము, ఇలాంటి ఒక డివైన్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం కూడా 9th హౌస్కి రెమెడీగా పనిచేస్తుంది. ఇక రవి 9th హౌస్తో సంబంధం ఉన్నప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు అని చూసినట్టయితే రవి 9th హౌస్తో సంబంధం ఉంటే యాక్టివేట్ చేసుకోవాలి పాజిటివ్గా అంటే ఎప్పుడూ కూడా సూర్య నమస్కారాలు చేస్తూ ఉండడము. ఉదాహరణకి 9th హౌస్లో రవి ఉన్నాడు, లేదా 9th లార్డ్ రవి అయ్యాడు, లగ్నంలో ఉన్నాడు, లేదా లగ్నాధిపతి 9th హౌస్లో లగ్నాధిపతి రవి అయ్యి 9th హౌస్లో ఉన్నాడు, సింహలగ్నం 9th హౌస్లో ఎగ్జాల్ట్ అయ్యి కూడా ఉంటాడు మేషరాశిలో. ఇలా ఉంటే ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి? ఎప్పుడూ కూడా సూర్యారాధన చేయడము, సూర్య నమస్కారాలు చేయడము, సూర్యుడికి అర్ఘ్యం వదలడము. అలాగే ఒక రవి విషయంలోనే కాదు, ఇన్ జనరల్ 9th లార్డ్ని యాక్టివేట్ చేసే రెమెడీ ఎప్పుడు కూడా ఆదివారం రోజు నాన్ వెజ్ తినకుండా ఉండడము, డ్రింకింగ్ చేయకుండా ఉండడము. ఇది ఓవరాల్ రెమెడీగా చెప్పారు. ఎప్పుడు ఈ రోజుల్లో మండే నుంచి సాటర్డే వరకు వర్క్ ప్రెషర్లో ఉండి సండేనే నాన్ వెజ్ అందరూ తింటూ ఉన్నారు. ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత అంటారు. మన ఆరోగ్యాన్ని రూల్ చేసేటువంటి ప్లానెట్ రవి. అందుకే చూడండి ఇప్పుడు చాలా కాంప్లికేటెడ్ డిసీజెస్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆదివారం రోజు ఏ పనులు అయితే చేయకూడదో అవన్నీ చేస్తూ ఉన్నాము. అది రవికి నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి పనులు అవి. అలాగే ఆదివారం రోజు హెయిర్ కట్కి వెళ్ళడము, షేవింగ్ చేసుకోవడము, గోల్డ్ తీసుకోవడము, ఇవన్నీ కూడా 9th లార్డ్ యొక్క పాజిటివిటీని తగ్గించేటువంటి అంశాలు. ముఖ్యంగా రవికి కనుక 9th హౌస్తో సంబంధం ఉండి ఇలాంటివి చేసినట్టయితే తప్పకుండా 9th హౌస్ 9th లార్డ్ వీక్ అవుతారు. వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు హెల్ప్ దొరకడం అనేది కష్టం అవుతుంది. ఇంట్లో పరిస్థితులు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చేయదారిపోతున్నాయి అనేటువంటి పరిస్థితిలోకి వెళ్తూ ఉంటారు. ఇలాంటివి పాటించడం మంచిది. ఇక చంద్రుడికి 9th హౌస్తో సంబంధం ఉంటే ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చు? ఎప్పుడు కూడా తల్లిని గౌరవించడము, తల్లి పాదాలకు నమస్కరించి రోజు ఆశీర్వాదం తీసుకోవడం, ఇది చాలా గొప్ప రెమెడీగా చెప్పారు, ఆల్రౌండ్ రెమెడీగా చెప్పారు ఇది.
ప్రతిరోజు కూడా చేసినట్టయితే వారికి ఎప్పుడు కూడా జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా ఏదో ఒక రూపంలో తొలగిపోతూ ఉంటుంది. అంత గొప్ప శక్తి ఉంది తల్లిదండ్రుల ఆశీర్వాదానికి. అలాగే ఎప్పుడు తల్లిని కష్టపెట్టకుండా ఉండడము, గోసేవ చేయడము, ఇవన్నీ కూడా చంద్రుడికి బలాన్ని పెంచుతాయి. కుజుడి విషయానికి వచ్చినట్టయితే ఎప్పుడూ కూడా వాదాలకి, కొట్లాటలకి దూరంగా ఉండడము, కటువైన మాటలతో ఇతరులని బాధ పెట్టకుండా ఉండడము, మోసం చేయకుండా బతకడము, ఇవన్నీ కూడా రెమెడీస్గా పనిచేస్తాయి. బుధుడి విషయానికి వచ్చినట్టయితే వ్యాపారంలో మోసం చేయడము, ఇతరుల ధనాన్ని కావచ్చు మనం దోచుకోవడము, మోసం చేసి ఎలాంటివి చేయకుండా ఉండడం అనేది మంచి రెమెడీగా పనిచేస్తుంది బుధుడికి. అలాగే దేవతారాధన అనేది 9th హౌస్తో రిలేషన్ ఉన్నటువంటి బుధుడికి చాలా మంచి రెమెడీ. గురువు విషయం వస్తే ఇందాకే చెప్పుకున్నట్టుగా పెద్దల్ని గౌరవించడము, తండ్రిని గౌరవించడము, వారిని కష్టపెట్టేటట్టుగా ప్రవర్తించకుండా ఉండడము, ఇవన్నీ కూడా రెమెడీస్గా పనిచేస్తాయి. అలాగే అలా ఎప్పుడైతే చేస్తామో గురువు యాక్టివేట్ అవుతాడు. 9th హౌస్ అనేది బాగా యాక్టివేట్ అయ్యి స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉంటుంది. ఇక శుక్రుడి విషయానికి వచ్చినట్టయితే స్త్రీలని గౌరవించడము, స్త్రీల పట్ల మర్యాదగా ప్రవర్తించడము, అనైతికమైనటువంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇటువంటి వాటికి దూరంగా ఉండడము, అదేవిధంగా తల్లిని, భార్యని ఎప్పుడు గౌరవించడం, ఇవన్నీ రెమెడీస్గా పనిచేస్తాయి. శని విషయానికి వచ్చినట్టయితే నిజాయితీగా బ్రతకడము, తను చేసేటువంటి వృత్తిలో నిజాయితీగా పనిచేయడము, తన కింద పనిచేసేటువంటి ఉద్యోగాల్ని బాగా చూసుకోవడము, వాళ్ళని టార్చర్ పెట్టకుండా ఉండడం, ఇవన్నీ కూడా మంచి పనులు. ఇవన్నీ 9th హౌస్ని యాక్టివేట్ చేస్తాయి. అలాగే రాహు విషయానికి వచ్చినట్టయితే అనైతికమైన పనులు చేయకుండా ఉండడము, స్మోకింగ్, డ్రింకింగ్ వీటికి దూరంగా ఉండడము, డివైన్ లైఫ్ స్టైల్లో ఉండడము అనేది చాలా బాగా పనిచేసే రెమెడీస్ ఇవి. కేతు విషయంలో కేతు ఎప్పుడు నెగిటివ్గా ఉన్నాడు అన్న దేవతారాధన అనేది చాలా గొప్ప రెమెడీగా చెప్పబడింది. ఎప్పుడు డివైన్ లైఫ్ స్టైల్లో ఉండడము, టెంపుల్ విజిట్స్ ఎక్కువ చేస్తూ ఉండడం, ఈ విధంగా మనం కేతుని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇలా 9th హౌస్, 9th లార్డ్ చాలా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తారు ఒక వ్యక్తి యొక్క జీవితంలో. దైవానుగ్రహం పొందడం విషయంలో కావచ్చు, అదృష్టాన్ని పొందడం విషయంలో కావచ్చు. ఈ విధమైనటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ 9th హౌస్ని, 9th లార్డ్ని కనుక యాక్టివేట్ చేసుకున్నట్టయితే లైఫ్ అంతా కూడా మేజర్ ఒడిదుడుకులు ఏమీ లేకుండా సాఫీగా సాగడానికి వీలుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.